అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్కేటింగ్ లో రికార్డులు సృష్టిస్తున్న మదనపల్లె బుడతడు. ఎమ్మెల్సీ రేస్ లో టీడీపీ పార్లమెంట్ సుగవాసి ప్రసాద్ బాబు. కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు 3 రోజుల పర్యటన. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం టిప్పు సుల్తాన్ మైదానంలో టమాటో వాహనాల పార్కింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే 3 రోజుల పాటు కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రైతులు, వివిధ పథకాల లబ్ధిదారులు, ఉద్యోగులు, అధికారులు, పార్టీ నేతలు, పారిశ్రామికవేత్తలతో 3 రోజుల పాటు సీఎం వరుస సమావేశాలు. దశాబ్దాల నాటి కంగుంది రైతుల సమస్యకు పరిష్కారం. 61 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యకు పరిష్కారం చూపి కంగుంది గ్రామ రైతులకు 9,322 కోట్ల పెట్టుబడితో కుప్పానికి 30 పరిశ్రమలు తెచ్చేలా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, MOUలు. సచివాలయంలో నేటి ఉదయం RTGపై సమీక్ష. మధ్యాహ్నం వైజాగ్, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లపై సమావేశంలో పాల్గొననున్న సీఎం 1వ తేదీ నెల్లూరు జిల్లా గూడూరు, పింఛన్ల పంపిణీ నుంచి నేటి వరకు 4 జిల్లాల్లో 6 రోజుల పాటు సాగిన చంద్రబాబు జిల్లాల పర్యటన. త్వరలో గవర్నర్ కోటలో 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి అవకాశం. ఒకటి ఆంధ్ర నేతకు, మరొకటి రాయలసీమ నేతకు. ఆంధ్ర నుంచి సీనియర్ ఎస్సీ నేత వర్ల రామయ్యకు అవకాశం ఖాయం. రాయలసీమ నుంచి కీలక సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయం. అటు ఆంధ్ర, ఇటు రాయలసీమ ఇద్దరు పార్టీ కోసం దశాబ్దాలుగా సేవలు అందించిన వాళ్లే. రాయలసీమలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా యువకుడైన పార్లమెంటు పార్టీ అధ్యక్షుడికి ఎమ్మెల్సీ పదవి. సీమ వ్యాప్తంగా ఆ యువనేత కుటుంబానికి క్యాడర్లో, అటు ప్రజల్లో బలమైన పరిచయాలు, ఫాలోయింగ్. కలిసి రానున్న 4.5 దశాబ్దాల పార్టీ అనుబంధం. వచ్చే ఎన్నికల్లో బలమైన నేతగా వాడుకునేందుకు సైతం ఉపయోగం. అన్ని కలిసి వస్తే ఆయనే రాయలసీమ నుంచి కాబోయే ఎమ్మెల్సీ. ఉమ్మడి కడప, ఉమ్మడి చిత్తూరు జిల్లాల మెజారిటీ ప్రజాప్రతినిధుల అభిప్రాయం కూడా ఇదే. ఆ యువనేతకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా పార్టీ క్యాడర్లో బలమైన నమ్మకం, భరోసా కలిగే అవకాశం ఉందన్న రాజకీయ పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్ అధ్యక్షులుగా ఉన్న యువనేతకే ఎమ్మెల్సీ. ఆ చిన్నారి అడుగులు అద్భుతాలు సృష్టించనున్నాయి. చేతిలో జాతీయ జెండా పట్టుకుని, గుండె నిండా దేశభక్తిని నింపుకొని ఆ బాలుని చేసే సాహసం సరికొత్త చరిత్రకు వేదిక కానుంది. భారత సాయుధ దళాల ధైర్య సాహసాలు, త్యాగాలకు నివాళిగా మదనపల్లెకు చెందిన దక్షిత్ తన 3 సంవత్సరాల 3 నెలల బుడతడు స్కేటింగ్ లో అరుదైన ప్రపంచ రికార్డు ఘనతను సాధించేందుకు సిద్ధమవుతున్నాడు. మదనపల్లె టు కదిరి నాన్ స్టాప్ రికార్డ్. ఒక చిన్నారి, ఒకే కళ, ఒకే నివాళి, ఒకే చరిత్ర అనే నినాదంతో దక్షిత్ సుదీర్ఘ మారథాన్ను చేయనున్నాడు. 79వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మదనపల్లె నుంచి కదిరి వరకు ఉన్న 79 కిలోమీటర్ల దూరాన్ని ఎలాంటి విరామం లేకుండా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరచనున్నాడు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల జ్ఞాపకార్థం ఈ రికార్డును అంకితం ఇవ్వనున్నాడు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ దేశవ్యాప్తంగా స్ఫూర్తిని నింపేలా సాగే ఈ ప్రయాణంలో దక్షిత్ మదనపల్లె కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి ప్రపంచ స్థాయి రికార్డులు సాధించనున్నాడు. ఇప్పటికే ట్రయల్ స్కేటింగ్ పూర్తి చేసిన దక్షిత్ క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసినట్లు తెలిపాడు. సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టరేట్లో జిల్లా క్రీడల అధికారి చంద్రశేఖర్తో కలిసి కలెక్టర్ నిశాంత్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు. ఆగస్టు 14న తాను చేయనున్న స్కేటింగ్కు సంబంధించిన వివరాలను తెలియజేశాడు. ఒక 6 నెలల ముందు దక్షిత్ని ప్రతాప్ సార్ దగ్గర టాలెంట్ స్కేటింగ్ అకాడమీ జాయిన్ చేయించాము. గత 6 నెలలుగా ప్రాక్టీస్లో ఉన్నాడు సార్. చాలా బాగా రాణిస్తున్నాడు. ఈ ఆగస్టు 14కి వరల్డ్ రికార్డ్ చేయాలనుకుంటున్నాం సార్. ఇప్పటిదాకా ఏ 3 సంవత్సరాల పిల్లడు ఎవరిది రికార్డ్ లేదు. ఫస్ట్ టైం 3 ఇయర్స్ బాబు 79 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా చేయబోతున్నాడు. ఆ 79 కిలోమీటర్స్ రీజన్ ఏమంటే ఇది 79th ఇండిపెండెన్స్ డే అన్నమాట. సో దానికోసం 79 టార్గెట్గా తీసుకున్నాము. ఇది గెలుపుని ఇది వీర జవాన్స్కి, సోల్జర్స్కి ఏదో ఒకటి మేము చేయాలని ఎప్పటి నుంచి ఉన్నాం సార్. నా ముందు గోల్ కూడా సోల్జర్ అవ్వాలని ఉండింది, కుదరలేదు. సో ఇది గెలుపుని మా దక్షిత్ ద్వారా వీర జవాన్స్కి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం సార్. సో ఇప్పటిదాకా స్పోర్ట్స్ మినిస్టర్ కానీ, కలెక్టర్ గారు కానీ, DSTO గారు అందరి నుంచి సపోర్ట్ చాలా బాగా వచ్చింది. సో అది విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఆగస్టు 4 మంచి పోషకాహారాలు. ఈ రికార్డు పోయేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్, నెక్స్ట్ వచ్చేసి కావాల్సిన అంబులెన్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నాము. ఈ అబ్బాయి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆర్మీ వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాడు. ఆర్మీ మన కోసం ప్రాణాలు అప్పగించిన ఆర్మీ వాళ్ళకి ఈ రికార్డ్ని అబ్బాయి సమర్పిస్తున్నాడు. ఇది మదనపల్లిలో ఫస్ట్ ఇండిపెండెన్స్ డే.
ఒక చిన్న 3 ఏళ్ల పిల్లోడు ఆ ఫ్లాగ్ని తీసుకొని వచ్చి కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ దాన్ని ఇనాగ్రేషన్ చేస్తారు. అది ఇప్పుడు ప్రోగ్రామ్గా పెట్టుకున్నాం. దీనికి ఒక 4 వరల్డ్ రికార్డ్స్ అబ్బాయి విన్ అవ్వబోతాడు. గ్లోబల్ రికార్డ్, చిల్డ్రన్స్ బుక్ ఆఫ్ రికార్డ్, నెక్స్ట్ వచ్చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇలాంటి 4 రికార్డ్స్ కూడా బ్రేక్ చేయబోతాడు. కోచ్గా నాకు గర్వంగా ఉంది. మళ్ళీ మా డిఎస్టిఓ గారు మాకు పక్కన ఉండడం, స్పోర్ట్స్ మినిస్టర్ చాలా గొప్పగా అబ్బాయిని రిసీవ్ చేసుకొని అబ్బాయికి కావాల్సిన మొత్తం చేసిస్తాననడం, మళ్ళీ కలెక్టర్ కూడా చాలా పాజిటివ్గా తీసుకొని మీకు కావాల్సిన అన్నీ చేసిస్తానని ఉంటారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్కి మదనపల్లి వాసులు అందరూ సహకరించాలా, మీడియా పీపుల్స్ కూడా సహకరిస్తే ఆ చిన్న గుండెలో ఉండే ఆశని జిల్లాలో మన అబ్బాయి బాబు పేరు దక్షిత్ మనకి ఆగస్టు 14th రోజున మదనపల్లి నుంచి కదిరి వరకు స్కేటింగ్ ద్వారా, ఈ అబ్బాయి ఏజ్ కూడా మేబీ 3 ఇయర్స్ స్కేటింగ్ ద్వారా మనకు ఫ్లాగ్ తీసుకొని, ఇండియన్ ఫ్లాగ్ తీసుకొని మదనపల్లి నుంచి స్టార్ట్ చేసి కదిరి వరకు వెళ్ళి మన ఫ్లాగ్ని, మన ఇండియన్ ఫ్లాగ్ని రీచ్ చేయడం జరుగుతుంది ఓన్లీ స్కేటింగ్ ద్వారా. అలాగే మా స్పోర్ట్స్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. బాబు అలాగే పేరెంట్స్ ప్లస్ కోచ్ గారు కూడా మంచిగా స్పందించారు. మా క్రీడా మంత్రి గారు కూడా, అలాగే కలెక్టర్ గారికి కూడా ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ గురించి, ఈ అబ్బాయి స్కేటింగ్ గురించి. అలాగే ఇంత చిన్న ఏజ్లో కూడా క్రీడలు అనేది స్టార్ట్ చేస్తేనే కెరీర్ అనేది ఉంటుంది. అలాగే ఈ అబ్బాయి మా మదనపల్లి జిల్లా వాసి కావడం కూడా ఎంతో చెప్పదగ్గ విషయం, ఎంతో చక్కటి విషయం ఇది. ఇంత చిన్న ఏజ్ గ్రూప్లో స్పోర్ట్స్ని స్టార్ట్ చేస్తేనే కెరీర్ అనేది బిల్డప్ చేసుకోగలుగుతారు. అలాగే ఈ ఇంతటి కృషి చేస్తున్న కోచ్ గారికి, అలాగే పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్ యూ సో మచ్. మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ కళా వెంకటరమణపై ఎస్సీ ఎస్టీ సెక్షన్ 4 కింద కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించాలని నేడు ఎస్సీ ఎస్టీ మ్యాండటరీ కమిటీ చైర్మన్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు రాజకీయ ప్రజా సంఘాలతో కలిసి బహుజన సేన నాయకులు శ్రీ చందు వినతి పత్రం సమర్పించారు. మదనపల్లి మండలం నారమాకుల తండా చిన్నబుడ్డ నాయక హత్య కేసును సాధారణ యాక్సిడెంట్గా కేసుగా నమోదు చేసి నిందితులను తప్పించి అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చి కేసును క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేసిన మదనపల్లి తాలూకా సిఐ కళా వెంకటరమణపై ఎస్సీ ఎస్టీ సెక్షన్ 4 కేసులను నమోదు చేసి విచారణ జరిపించాలని ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వివక్షపూరిత ధోరణిలో బాధితులను బెదిరిస్తూ కేసును తప్పుదోవ పట్టించిన సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఐ వెంకటరమణపై చర్యలు తీసుకోవాలని అన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాల నాయకులు ఏకీకృతమయ్యారు. ఈ నెల 15వ తేదీలోపు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు, సిపిఐ నాయకులు మురళి, ఏకలవ్య గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున, బీసీ నాయకులు జయశంకర్, భానుప్రకాష్, ఆటో యూనియన్ నాయకులు రాఘవేంద్ర యాదవ్, మావిళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మదనపల్లి మండలం తాలూకా సిఐ కళా వెంకటరమణ గారి పైన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సెక్షన్ 4ని అమలు చేసి ఆయన పైన అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలనే ఉద్దేశంతో ఈ రోజున ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ చైర్మన్ కలెక్టర్ గారిని ఈ రోజున కలవడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి నారమాకుల తండా బుడ్డా నాయక్ కేసు విషయంలో ఉద్దేశపూర్వకంగా, వివక్షపూరితంగా, మోసపూరితంగా పై అధికారులకు తప్పుడు నివేదికలు అందిస్తూ ఒక మర్డర్ కేసును యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసి ఆయన చేసిన తీరు, ఆయన వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణి, ఆయన అవినీతికి పాల్పడినట్టుగా ఆయన రక్షించుకోవడానికి చేసినటువంటి నాటకీయ పరిణామం మొత్తం కూడా బట్టబయలైంది. ఈ విషయం పైన ఖచ్చితంగా కలెక్టర్ గారు ఆయన పైన విచారణకు ఆదేశించి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మదనపల్లి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అవసరమైతే ఈయన పైన ఎస్సీ కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తాం. ఆయన పైన ఖచ్చితంగా విచారణ చేయాలని చెప్పేసి మేము కోరుతాం. సాక్షాత్తు ఒక అటెంప్ట్ మర్డర్ కేసుని, ఒక మర్డర్ చేసినటువంటి విధానాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారి దగ్గర ఏమి పుచ్చుకున్నాడో ఏమో తెలియదు, కానీ అది యాక్సిడెంట్ కేసులుగా నిర్ధారించి పైన వాళ్ళకి పంపించేసి మీకు న్యాయం చేస్తానని చెప్పి పంపించేసి తీరా గిరిజనులందరూ కూడా, నార్మాకుల తాడ అందరూ కూడా ఇది ఖచ్చితంగా మర్డర్ అని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తే మీరేమీ అధైర్యపడకండి, మీరు వెళ్ళి దహనక్రియలు
పూర్తి చేసేయండి, నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పినటువంటి సిఐ కళా వెంకటరమణ గారు ఆయనే స్వయంగా ఆ గ్రామానికి వెళ్ళి దహనక్రియలు పూర్తయినాయా లేదని కూడా నిర్ధారించుకొని వచ్చి మరుసటి రోజు బుడ్డా నాయక్ ఫ్యామిలీ ఫోన్ చేస్తే మీరు అది ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు అని బుడ్డా నాయక్ వాళ్ళ అన్నను కూడా బెదిరించే పరిస్థితి ఏర్పడ. అసలు అతను చెప్పాలంటే పోలీసు విధులకి ఏ మాత్రం కూడా అర్హుడు కాదు. ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉంటే, లా అండ్ ఆర్డర్లో ఉంటే, లా అండ్ ఆర్డరు ఇవాళ గాడి తప్పేటువంటి పరిస్థితి ఉంది. పై అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాదు. ఇతని పైన చాలా అవినీతి ఆరోపణలు ప్రజలు ఈ మదనపల్లిలో కోడై కూస్తాను. ఇతను చాలా అవినీతి పరుడు, ఇతను ఎవరు డబ్బిస్తే వాళ్ళకే పని చేస్తారని ఒక పక్క ఆరోపణలు జరుగుతున్నాయి. వాటిపైన కూడా విచారణ చేయండి. మాకు కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇతని వ్యవహారం చూస్తుంటే ఇతను డబ్బు తీసుకొని డబ్బుండేవాడికే పని చేస్తాడేమో అనేటువంటి అనుమానం మాకు ఉంది. దానిపైన ఆయన వచ్చినప్పటి నుంచి ఏ కేసులు అయితే కట్టారో, ఏవైతే కేసులు వచ్చాయో వాటన్నిటిపైన విచారణ చేయండి. ఈయన అవినీతికి పాల్పడి ఉంటే ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయండి. ఈ మధ్య జరిగినటువంటి నారమాకల తాండాలో చిన్న బుడ్డా నాయక్ పైన కూడా ఒక పెద్ద సమస్య వచ్చింది. అతను ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేశారని ఈరోజు కేసు తేల్చారు ఒక సిఐ గారు. మరి ఇతను లిమిట్స్లో పోలీస్ స్టేషన్ కేసు వస్తే యాక్సిడెంట్ అని ఇతను కేసు కట్టారు. అంటే యాక్సిడెంట్ అని కేసు కట్టి దాన్ని కనీసం విచారణ చేయమని బాధితులు అడుక్కుంటే కూడా వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితిలో ఉండాలంటే మరి సిఐ గారు ఏ పద్ధతుల్లో అతను విధులు నిర్వహిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇతను వాస్తవంగా ఇతను డబ్బు అరాచకంగా నాకు జరుగుతూ ఉంటే ప్రజలు అనుకుంటున్నటువంటి ఆరోపణలు వాస్తవమే అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఏం చేస్తున్నారు అంటే అతను చేసేటువంటి వాటిల్లో మీకు అందరికీ కూడా వాటా ఉందా? అంటే మీరు వాటాదారులు అయితేనే ఈరోజు ఇన్ని రోజులు ప్రజల సమస్యలు ఎదుర్కొంటుంటే ఆ సిఐ పైన ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మీరే చేశారు. నారమాకల తాండాలో ఒక బుడ్డా నాయక్ యాక్సిడెంట్ కేసు కట్టి ఆ బాధితులను ఇబ్బంది పెడుతుంటే ఇదే అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు పక్కనే 1 టౌన్ సిఐ గారికి ఈ ఛార్జ్ ఇచ్చారు. మరి ఆ సిఐ గారు 2 రోజుల్లో రిమాండ్ పెట్టారు. ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని. అంటే మర్డర్ చేసినటువంటి వారిని ఎన్నికేసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ సిఐ చేశాడనే నమ్మాల్సిన. ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అయ్యా, గతంలో చాలాసార్లు చూస్తూనే ఉన్నాము. సుండుపల్లి అయితేనేమి, రాయచీట్లు అయితేనేమి, జిల్లాలో జరుగుతున్నటువంటి దళిత గిరిజనుల పైన తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందుగా సిఐలు కళా వెంకటరమణ గారి గురించి అయితే చాలా చోట్ల ప్రచారం మారుమవుతుంది. అసలుకు ఎక్కడ నచ్చిన గ్రామంలోకి వెళ్ళినా కూడా చూస్తే కూడా అయ్యో అతను అవినీతిపరుడు అనే టాపిక్ వస్తుంది. అలాంటి వ్యక్తికి ఈరోజు పై అధికారులు కూడా ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఇది ఎంతవరకు సమంజసం కాదని పైన ఉన్నటువంటి ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా ఈరోజు తెలియపరుస్తున్నాము. ఈయన పైన కఠినమైన చర్యలు తీసుకొని దళిత గిరిజనులకు న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా మనవి కోరుకుంటాం. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి మార్కెట్ యార్డ్ నందు తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో నీరునట్టువారిపల్లి సిల్క్ టౌన్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా రోడ్డుపై నిలిచి ఉన్న వాహనాలను టిప్పు సుల్తాన్ మైదానంలో పార్కు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారని సెక్రటరీ జగదీష్ తెలిపారు. నేడు నిర్వహించిన మార్కెట్ కమిటీ సమావేశంలో ఇదే విషయమై చర్చించారు. త్వరలో మార్కెట్ కమిటీని నూతన బైపాస్ రోడ్డు ప్రాంతానికి తరలించేందుకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చిస్తున్నట్లు తెలిసిందని, అతి త్వరలో 50 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ కమిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆంజనేయులు, అసిస్టెంట్ సెక్రటరీ అభిలాష్, కమిటీ సభ్యులు శ్యామలమ్మ, సుబ్రహ్మణ్యం రెడ్డి, డాన్స్ రెడ్డి, మున్నా నాయక్, లక్ష్మీపతి, వాణి, బర్నేపల్లి రవి, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి మరియు గౌరవ సభ్యులకి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా అందరికీ నమస్కారాలు. ఇవాళ కమిటీ మీటింగ్ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు, వారి సూచనల మేరకు ప్రతి నెల మొదటి సోమవారం కమిటీ మీటింగ్ జరుపుకోవడం జరుగుతూ ఉంది మదనపల్లిలో. మరి దాని ప్రకారం ఏమైనా మార్కెట్ కమిటీకి ఇప్పుడు సీజన్ జరుగుతూ ఉంది. ట్రాఫిక్ సమస్యల గురించి చర్చించడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు, మరి వైస్ చైర్మన్ గారు అభ్యర్థన మేరకు పబ్లిక్ అంతా కూడా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతా ఉన్నారు. మరి వారికంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉంది సీజన్ అంతా కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి వీళ్ళు గౌరవ వైస్ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
తీసుకెళ్లిన తర్వాత టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో మామూలుగా అక్కడ ఫీ కలెక్ట్ చేసుకుంటారు. రైతులు బండ్లు అనేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పెట్టుకోమని చెప్పి ఎమ్మెల్యే గారు సూచించడంతో మరి ట్రాఫిక్ సిఐ గారు మరి వారి సిబ్బంది మన సిబ్బంది అందరూ కూడా ప్రతిరోజు టోకన్లు ఇష్యూ చేసి అక్కడే రైతుల బండ్లు పార్కింగ్ చేసి ఇక్కడ ఖాళీ అయిన తర్వాత తీసుకుని లోపలికి పంపించడం జరుగుతూ ఉంది. అదొక ఈసారి కొత్తగా ఆలోచన, ఎమ్మెల్యే గారి ఆలోచనతో కొత్తగా ఈసారి తీసుకురావడం జరిగింది. తర్వాత ఆ టాయిలెట్స్ ఎమ్మెల్యే గారు ఇదివరకు ప్రపోజ్ చేస్తున్నారు. కమిటీ కూడా వచ్చిన దగ్గర నుంచి ప్రపోజ్ చేయడం జరిగింది. వే బ్రిడ్జెస్ తీసేయమని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా డైరెక్టర్ గారి లెవెల్లో పెండింగ్ లో ఉంది. మరి గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఫోన్ చేసి వాకప్ చేశారు, దాన్ని తొందరగా చేయమని చెప్పినారు. కాబట్టి వీలైనంత తొందరగా నెక్స్ట్ మీటింగ్ లోపల కూడా అదేవిధంగా ఎస్ఆర్ షాపింగ్ వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఆర్ఓ ప్లాంట్ లోపల చేసుకోవడానికి. మరి దానికి బెడ్ మిగతా ఫ్రేమ్ వర్క్ పెండింగ్ ఉంది. అవి కూడా నెక్స్ట్ మీటింగ్ లోపల ఫ్రేమ్ వర్క్ రెడీ చేయించేసి అవి కూడా ప్రారంభం కమిటీ గౌరవ శాసనసభ్యుల ద్వారా కానీ వారితో పాటు మీ అందరితో నెక్స్ట్ మీటింగ్ కల్లా కూడా అవి కూడా ప్రారంభించడానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే బండింగ్ ఇష్యూ మనకి టాయిలెట్స్ ఉంది. అది ఓల్డ్ వన్ ఎప్పటి నుంచో కూడా అలాగే ఉంది. మరి కొత్తది ప్రపోజల్ పెట్టాము. దాన్ని కూడా విజయవాడ హెడ్ ఆఫీస్ వారితో సంప్రదించి వీలైనంత తొందరగా అవి కూడా చేయిస్తామని చెప్పి గౌరవ సభ్యులు వారికి తెలియజేసుకుంటాం. గౌరవ శాసనసభ్యులు షాజాన్ బాషా అన్న గారు ఇదివరకు 34వ వార్డులో వాటర్ బాట మార్నింగ్ వాకింగ్ లో వాటర్ బాట వచ్చినాడు. అప్పుడు మేము ఇక్కడ ఉన్న పరిస్థితులను అన్న దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ రోడ్డు పైన ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉన్నింది. దాన్ని అన్న దృష్టికి తీసుకుపోయి మనము టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో ఈ ట్రాక్టర్లన్నీ అక్కడ మళ్ళిస్తే ఇక్కడ మెయిన్ రోడ్డు పైన కొంచెం సమస్య తగ్గుతుంది. ఇక్కడ స్కూల్ పోయే పిల్లలు కావచ్చు, వాళ్ళంతా ఎటువంటి ఇబ్బంది పడకన్నా కొంచెం బాగుంటుందని చెప్పి అన్న దృష్టికి తీసుకోవడము. ఆయన మన సెక్రటరీ సార్తో అందరితో జగదీష్ సార్తో మాట్లాడడం జరిగింది. వెంటనే మన బుధవారం నుంచి సాయంకాలము టిప్పు సుల్తాన్ గ్రౌండ్కు ట్రాక్టర్లన్నీ అక్కడ మళ్ళించడం జరిగింది. సిబ్బంది పోలీస్ వారి సహకారంతో అక్కడ కొంచెం మనకి ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డు పైన ట్రాఫిక్ సమస్య తగ్గింది. కాబట్టి అన్నకు మరీ మేము జహాన్నకు కృతజ్ఞత చెప్పుకుంటూ ధన్యవాదాలు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడంతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేట్ పరం చేసే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మదనపల్లి దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు రంగు గుణశేఖర్, కార్యదర్శి కంగేరి నంద కమిటీ సభ్యులతో కలిసి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి సమస్యలు పరిష్కరించాలని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ దస్తావేజ్ లేఖనం అనేది ఎంతో పవిత్రమైన వృత్తి అని, దీనిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల తమ ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు పూర్తి భద్రత కల్పించాలని, వివాదాస్పదంగా మారిన జీఓఎంఎస్ నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం చేయకూడదని స్పష్టం చేశారు. కొత్తగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. దస్తావేజ్ లేఖరుల లైసెన్సులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. దస్తావేజ్ లేఖరులు, స్టాంపు వెండర్ల సేవలను గుర్తిస్తూ వారికి నిరంతర ఉపాధి కల్పించి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సేవే మా లక్ష్యం, ప్రజల ఆస్తుల భద్రత మా బాధ్యత అనే నినాదంతో తాము పనిచేస్తున్నామని, ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి తగిన న్యాయం చేయాలని దస్తావేజ్ లేఖరుల సంక్షేమ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దస్తావేజ్ లేఖరుల సంఘం మదనపల్లె కమిటీ సభ్యులు మంచినీళ్ల నాగమునీంద్ర, రంగు రాజేంద్ర, రెడ్డెప్ప, లవాని మహమ్మద్ ఖాన్, కరూర్ వెంకటేష్, శ్రీరామయ్య గుప్తా, సాయిరాం, మచ్చా నారాయణ, చంద్రశేఖర్, సాయిశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టెండర్ వేసి వాళ్ళకు అమ్మేయాలనే ఒక ప్రసక్తితో ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీస్ని పెడుతూ ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు 2000 రూపాయలు తీసుకొని డాక్యుమెంట్ రిజిస్టర్ చేసే విధానము బ్యాక్ ఆఫీస్లో సబ్మిట్కు మాత్రము ఊరికే ఉండటం వరకే చేసిన వల్ల దస్తావేజులు లేక సుమారు 10 లక్షల మంది దాకా వృత్తిని కోల్పోయి వారి జీవనానికి కూడా చాలా కష్టం ఏర్పడే పరిస్థితులు ఉన్నందువల్ల ఈ యొక్క జీవోను రద్దు చేయాలని గత 15 రోజులుగా మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాము. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేనందువలన ఈరోజు
మదనపల్లి అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీసుకు పీజీఆర్ఎస్ నందు మేము మెమొరాండములు సమర్పించవలసిందని రావడమైంది. కావున ఆ యొక్క జీవోను 390 రద్దుపరచాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 396 జీవోను అమలుపరిచినందుకు గాను వ్యతిరేకంగా మా దస్తావేజులేఖరులందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రాన్ని సమర్పించడానికి ఈ 396 జీవోను రద్దు చేయాలని, దస్తావేజులేఖరులకు ప్రజల ఆస్తులకు మన్నన కల్పించి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇదే విధంగా ప్రతి జీవోను తీసుకుని వచ్చి మా కడుపును కొడితే మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో ఉండే ప్రసక్తి లేదు. జరగబోయే దినాల్లో అతి భారీ ఎత్తున ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మేము మరొకసారి తెలియజేస్తున్నాం. మదనపల్లి జిల్లానందు దస్తావేజు లేఖరులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత 5 రోజులుగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా దస్తావేజు లేఖరులందరూ కూడా ఐక్యతగా ప్రజల ఆస్తుల కోసం, వారి యొక్క జీవనోపాధి కోసం పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం అనేది టెక్నాలజీ ముసుగులో ప్రైవేటు సంస్థలకి కొమ్ము కాస్తూ వాళ్ళ యొక్క సొంత లాభాలకి, సొంత లాభాపేక్షలకి ఈ విధానాన్ని తీసుకొస్తుంది. ప్రజలు ఆలోచించండి. మీరు ఒకసారి మీ యొక్క ఆక్షుల్లో ఈరోజు ప్రైవేటు పరమైతే ఎవరు రక్షిస్తారు? దీనికి వారధిగా ప్రభుత్వం ఉండాల్సింది పోయి ఈ ప్రైవేటీకరణ 396 అనే చీకటి జీవోని తీసుకొచ్చి ప్రజలపైన భారాన్ని మోపుతూ 2000 రూపాయలు ఈరోజు అంటారు, ఫ్రంట్ ఆఫీస్ ముసుగులో 5000 రూపాయల వరకు వసూలు చేస్తారు. అదేవిధంగా లంచాలను కూడా ప్రోత్సహించే విధానం ఇది. ప్రజల ఆస్తులకు రక్షణ అనేది ఉండదు. ఈ పేపర్లెస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125 జయంతి సందర్భంగా మదనపల్లి పట్టణంలో ఘన నివాళులర్పించారు. జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి మదనపల్లిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్ పాల్గొని ప్రసంగించారు. శ్యామప్రసాద్ ముఖర్జీ మనకు స్ఫూర్తి ప్రదాత అని, వారి దేశ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ దేశంలో అనేక సంస్కరణలకు ఆయనే కారణమన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని నెహ్రూతో విభేదించిన మొట్టమొదటి నాయకులు, 370 రద్దు కోసం పోరాటం చేసిన ఘనత ఆయనదే. ఒక దేశంలో 2 జెండాలు, ఒక దేశంలో 2 ప్రధానులు, ఒక దేశంలో రాజ్యాంగాలు నడవకూడదు, అందుకు నేను అంగీకరించను అంటూ మొదటి కేబినెట్ నుండి బయటకు వచ్చి పరిపరిశ్రమల మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత జనసంఘ్ పార్టీ స్థాపించారు. నేడు మనము ఆత్మనిర్భర్ భారత్ ఆయన వేసిన పునాది అన్నారు. బీజేపీ కార్యకర్తలమందరం వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిరణ్, పిల్లస్వామి నాయక్, గోకుల్, వెంకటనారాయణ, భగవాన్ దేశ్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి దేశ అభివృద్ధి కోసం, దేశ సమాజం కోసం, పార్టీ కోసం ఎంతో పాటుపడిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి గురించి నేడు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఆయన స్ఫూర్తితో ఇలా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా మదనపల్లి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1951 సెప్టెంబర్ 21వ తేదీన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్, ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్, భారతదేశంలో కాంగ్రెస్ ఏతర రాజకీయ పార్టీ ఆవిర్భావం చెందింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా మదనపల్లి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1951 సెప్టెంబర్ 21వ తేదీన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్, ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్, భారతదేశంలో కాంగ్రెస్ ఏతర రాజకీయ పార్టీ ఆవిర్భావం చెందింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి మరియు కార్యకర్తలకి, నా తోటి మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేడు భారతీయ జనతా పార్టీ ఐక్యత కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప
డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా మదనపల్లిలోని మార్కెట్ యార్డ్ యందు ఎంతో ఘనంగా వారి జయంతిని నివాళులు అర్పిస్తున్నాము. డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు ఒక గొప్ప దేశభక్తుడు, అలానే విద్యావేత్త మరియు మదనపల్లె సమీపంలోని మీట్స్ డిమ్డ్ యూనివర్సిటీ ఎన్సీసీ ఎయిర్ వింగ్ కి చెందిన క్యాడెట్ జి రుద్రతేజ భారత వైమానిక దళం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ అటాచ్మెంట్ క్యాంప్ ను విజయవంతంగా పూర్తి చేసి విశిష్ట ప్రతిభ కనబరిచాడని వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్ తెలిపారు. ఈ జాతీయ స్థాయి శిక్షణను హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా క్యాడెట్ రుద్రతేజకు భారత వైమానిక దళం కార్యకలాపాలు, యుద్ధ మరియు శిక్షణ విమానాల పరిచయం, విమానయాన సాంకేతిక అంశాలు, సైనిక క్రమశిక్షణ, నాయకత్వ వికాసం, జట్టు భావన, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై సమగ్ర శిక్షణ పొందారని అన్నారు. అలాగే భారత వైమానిక దళ అధికారులతో ప్రత్యక్షంగా మమేకమై వారి అనుభవాలను తెలుసుకునే అవకాశం పొందారని తెలిపారు. దేశ నలుమూలల నుండి 100 మందికి పైగా పాల్గొన్న ఈ శిక్షణలో మిట్స్ యూనివర్సిటీ క్యాడెట్ ప్రతిభ చూపడం గర్వకారణమని అన్నారు. ఈ జాతీయ స్థాయి శిక్షణ శిబిరం ఎయిర్ ఫోర్స్ అటాచ్మెంట్ క్యాంప్ కమాండింగ్ వింగ్ కమాండర్ ఆర్యన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిందని ఆయన తెలిపారు. జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ చూపిన క్యాడెట్ జి రుద్రతేజను మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, ఎన్సీసీ ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.